హాయ్ అండి. మీరెప్పుడైనా ఇలా మటన్ బ్లడ్‌తో కర్రీని ట్రై చేశారా? దీన్ని నల్లా అంటారండి మా సైడు. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తప్పక నచ్చుతుంది. నేనిక్కడ అర కేజీ బ్లడ్‌ని తీసుకున్నానండి. ఇలాగా ఇందులోకి కొద్దిగా ఉప్పుని అలాగే పసుపుని వేసుకొని ఇలా చేత్తో బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలాగే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. అలాగే 2 లవంగాల్ని ఒక యాలుక్కాయని వేసుకుంటున్నాను. మంచి ఫ్రేగ్రెన్స్ కోసం ఇవి వేసుకుంటున్నాను. లేదంటే స్కిప్ చేయొచ్చు మీకు ఇష్టం లేనట్లయితే. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ మిస్ అయిందండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం బ్లడ్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసేసుకుందాము. వేసిన వెంటనే కదపకూడదండి. కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ బ్లడ్ కర్రీ అనేది అన్నంలోనే కాదండి, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది కుక్ అవటానికి కూడా మరింత టైం ఏం పట్టదండి. జస్ట్ 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది. చూసారు కదా, ఇలా మొత్తంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. నేను వేరే మసాలాలు ఏవి వేయటం లేదు. అలాగే ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ బ్లడ్ కర్రీ రెసిపీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సింప్లీ థాట్స్ బై అను ఛానల్ని మరిన్ని వంటల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.